వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన హత్యపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి హంతకులు టీడీపీకి చెందిన వారే ఆధిపత్యం కోసం టీడీపీలోని రెండు గ్రూపుల మధ్య రాజకీయ హత్యల వరకు వెళ్లాయి. ఇదే విషయాన్ని తెలుపుతూ ఎస్పీ వీడియో రిలీజ్ చేశారని గోపిరెడ్డి అన్నారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడిపై అక్రమంగా కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తామని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాకు చెప్పారు. ఈ ఇరువురు కూడా తెలుగుదేశం ఈ చంపిన వాళ్ళ పేర్లు ఇప్పుడు A1గా రిజిస్టర్ అయింది జవిచెట్టి శ్రీనివాసరావు, A2గా తోట వెంకట్రామయ్య. A1 అండ్ A2 వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే అని చెప్పి స్వయంగా జిల్లా ఎస్పీ గారు స్పాట్కు వెళ్ళి ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళి అక్కడి నుంచే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళిరువురు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆధిపత్యం కోసం ఆ గ్రామంలో గుండ్లపాడు గ్రామంలో ఆధిపత్యం కోసం రెండు తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య జరిగిన దాడి అని స్వయంగా ఎస్పీ గారు స్పష్టంగా ఒక వీడియో సందేశాన్ని మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. తోట చంద్రయ్య హత్యతో దీనికి సంబంధం లేదు. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్యని కూడా ఆ గ్రామం వ్యక్తే, దానికి సంబంధం లేదు అని చెప్పి ఆయనే స్వయంగా